హాయ్ అండి, వెల్కమ్ టు మిస్సమ్మ చెప్పే కథలు. కథ పేరు అహం. రచయిత్రి యశోదా కైలాస్ పుల్లగుర్తి గారు. ఈ కథ ఈనాడు ఆదివారం మ్యాగజైన్లో నవంబర్ నెల 2022లో వచ్చింది. ఇంకా కథలోకి వెళ్ళిపోదాము. ఏంటి పవిత్ర, ఇంత చెప్తున్నా నీ మొండి వైఖరి వదలవా? కళ్యాణ్ మాటలకు రోషంగా అతని వైపు చూస్తూ, మీకు నా మొండి వైఖరి మాత్రమే కనిపిస్తోంది. మీ దృష్టిలో నేను మొండిదాన్ని ఒప్పుకుంటాను. కానీ ఈ మొండితనానికి కారణం మీ అమ్మగారేగా. 5 సంవత్సరాల క్రితం మీ అమ్మగారే కదా మనల్ని విడి కాపురం పెట్టుకోమని ఇంట్లో నుండి తరిమేశారు. తరిమేయడం ఏంటి పవిత్ర, అలా మాట్లాడకు. లేకపోతే ఏమిటండి, అప్పటి నుండి వేరే ఉంటూ 2 ఏళ్ల మన శ్రీజాని డే కేర్లో దింపుకొని ఆఫీస్కి వెళ్తూ ఎంత కష్టపడ్డానో చూసి కూడా మీరు అలా మాట్లాడడం ఏమైనా అర్థం ఉందా? అప్పుడేదో జరిగిపోయింది. ఇప్పుడు అమ్మ నాన్నగారు తమంతటా తామే అంటున్నారు, కళ్యాణ్ నీ దగ్గరికి వచ్చి ఉంటాం, పవిత్ర ఆఫీస్కి వెళ్ళిపోతే బాబుగాడిని మేము చూసుకుంటాం అని. అంత అవసరం ఏమీ లేదని చెప్పండి. ఇంకా కాదు కూడదు అంటే పిల్లల్ని తీసుకుని నేనే మా అమ్మగారింటికి వెళ్ళిపోతాను. మీరు మీ పేరెంట్స్తో ఉండొచ్చు. అప్పుడు మీ అమ్మగారు మనల్ని వెళ్ళిపోమనట్టే ఇప్పుడు మీరు నన్ను పిల్లల్ని వెళ్ళిపోమంటున్నారు అనుకుంటూ వెళ్ళిపోతాను. పదవే స్త్రీలు అంటూ చేతిలో ఉన్న 4 ఏళ్ల బాబు కూతురుతో పాటు పుట్టింటికి వెళ్ళటానికి ఆయత్తమైంది. పవిత్ర మాటలకు కళ్యాణ్ ముఖం చిన్నబోయింది. అదేమిటి పవిత్ర అలా మాట్లాడతావు? నువ్వు మీ అమ్మగారింట్లో, నేను మా అమ్మానాన్నలతో ఉండటం ఏమిటి? ఈ చిన్న విషయానికే మన బంధానికి అడ్డుగోడలు వేసుకుందామా? తండ్రి అలా మాట్లాడుతుంటే 7 ఏళ్ల కూతురు శ్రీజ కళ్ళు పెద్దవి చేసుకుని తండ్రి వైపు చూస్తోంది. నిన్నటి నుండి ఇంట్లో ఇదే పరిస్థితి. మనం అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోదామా శ్రీజ అంటూ తల్లి తనతో అంటుండడం, తండ్రి అమ్మని బతిమలాడటం చూస్తూనే ఉంది. మా అమ్మ నాన్నగారు మనతో కలిసి ఉండాలని నీ దగ్గరకు వస్తానరా కళ్యాణ్ అంటుంటే వద్దని ఎలా చెప్పగలను పవిత్ర? ఇంటికి పెద్ద కొడుకుగా వాళ్ళని చూసుకోవాల్సిన బాధ్యత నాకు లేదా చెప్పు? ఏం, మీ పెద్దయిన దగ్గర మీ అమ్మా నాన్న ఉండటం లేదా? పవిత్ర నుండి సమాధానం లేదు. కళ్యాణ్కి చాలా భయంగా ఉంది. పవిత్ర పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోతుందేమోనని. చాలా పట్టుదల పవిత్రకి. విషయం తెలిస్తే అమ్మా నాన్నగారు ఎంత బాధపడతారు. మా గురించి మీ సంసారంలో కలతేమిట్రా అంటూ అమ్మ ఏడ్చేస్తుంది. ఈ వయసులో తాము వాళ్ళని క్షోభ పెట్టినట్టు కాదా? అయినా పవిత్రకి ఏమిటి అంత అహం? సంసారం అన్నాక ఏవో సమస్యలు వస్తూనే ఉంటాయి. ఎప్పుడో ఏదో జరిగిందని ఇంకా దాన్ని పట్టుకుని వేలాడుతుందేమిటి? మూర్ఖత్వం కాకపోతే. 8 సంవత్సరాల క్రితం కొత్తగా పెళ్ళై అత్తగారింటికి వచ్చిన పవిత్ర అత్తవారింట్లో తను కోరుకున్న ప్రైవసీ లేదని గ్రహించింది. మామగారు, కాలేజ్లో చదువుతున్న 2 ఆడపడుచులు, మరిది, వచ్చిపోయే బంధువులతో ఇల్లు ఎప్పుడూ హడావిడిగా ఉండేది. పైగా అద్దె ఇల్లు, 2 బెడ్రూమ్లు, హాలు, వంటగది మాత్రమే. భర్త పక్కన కూర్చొని మాట్లాడుకోవడానికి అవకాశం ఉండేది కాదు. రాత్రివేళ ఇద్దరూ కలిసి కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేయాలనిపించేది. పగలంతా ఇద్దరికీ ఆఫీసులు గడిచిపోయినా సాయంత్రం ఇంటికి వచ్చాక భర్తతో ఏకాంత సమయాన్ని కోరుకునేది. తన బెడ్రూమ్లోకి వచ్చి హాయిగా రిలాక్స్ అవుదామనుకుంటే మరిది అక్కడ చదువుకుంటూ కనిపించేవాడు. రాత్రి 10ంటికి కానీ ఇల్లు సద్దుమణిగేది కాదు. శని ఆధారులు తలుపేసుకుని పడుకుంటే అత్తగారు, చూడు పవిత్ర, పెళ్లి కాని పిల్లలున్నారింట్లో, అలా మీరు తలుపులు బిగించుకుని పడుకోవడం బాగుండదు. నువ్వు రెస్ట్ తీసుకోవాలంటే హాల్లోనో మరో గదిలోనో పడుకో అని చెప్పేసరికి తనకి తల కొట్టేసినట్లు అనిపించేది. శని ఆదివారాలు సాయంత్రం పూటైనా ఏదైనా మూవీకి కానీ పార్క్ కానీ వెళ్దామంటే ఇంట్లో చెల్లాయిలుండగా మనం షికారుకి వెళ్ళటం ఏమిటని కొట్టిపారేసేవాడు కళ్యాణ్. చిన్న చిన్న అసంతృప్తులు, సర్దుబాట్ల మధ్య పెద్దది శ్రీజ పుట్టడం జరిగిపోయింది. డెలివరీ అయి 6 నెలల తర్వాత పుట్టింటి నుండి శ్రీజను ఎత్తుకుని అత్తారింటికి వచ్చింది పవిత్ర. తన ఆఫీస్కి వెళ్ళిపోతే శ్రీజని అత్తగారే చూసుకునేవారు. ఇంట్లో పనంతా ఆమె చేసేవారు. ఆడపడుచులు, మరిది కాలేజ్ చదువులకి వెళ్ళిపోయేవారు. మామగారు గవర్నమెంట్ హై స్కూల్లో సైన్స్ టీచర్, ఆయన స్కూల్కి వెళ్ళిపోయేవారు. ఆడపడుచులు ఇంట్లో ఉన్న కాసేపు తల్లి పోరు పెడుతుంటే ఏదో కాస్త పనిలో సాయం చేసినా చదువుకోవాల్సినవి చాలా ఉన్నాయి, పరీక్షలు ఉన్నాయి అని చెప్పి పని తప్పించుకోవడానికి చూసేవారు. మనవరాలి రాకతో అత్తగారి పని ఎక్కువైంది. ఒకరోజు అత్తగారు తనతో, చూడమ్మా, నువ్వు కాస్త పెందలారే లేవటం అలవాటు చేసుకో. పొద్దుటే వేళ్ళకి అందరికీ గబగబా లంచ్ బాక్స్లు రెడీ చేయటం, టిఫిన్లు రెడీ చేయటం నా వల్ల కావడం లేదు. ఇదివరకటి ఓపిక సన్నగిల్లింది. నువ్వు తొందరగా లేచి నాకు వంట పనిలో కాస్త సాయం చేస్తే బాగుంటుంది. అలాగే పాపాయికి స్నానం అవి కూడా నువ్వు ఆఫీస్కి వెళ్లేలోపు కానిచ్చేయి అంటూ చెప్పేసరికి పవిత్రకి అహం అడ్డొచ్చింది. ప్రతిదీ భర్తకు ఫిర్యాదు చేస్తున్నట్టు చెప్పేది. పొద్దుటి నుండి సాయంత్రం వరకు ఆఫీస్ పని చేసి వచ్చి అలసిపోయి నిద్రపోతుంటే పెందలారే లేచి వంట పని చేయమంటున్నారు మీ అమ్మగారు. పొద్దుటే శ్రీజకు స్నానం చేయించడం నాకెలా కుదురుతుందంటూ ఎగిరిపడేది ఆమె మీద. కళ్యాణ్ అటు తల్లికి చెప్పలేక, ఇటు భార్యకి చెప్పలేక నలిగిపోయేవాడు. ఫలితం పవిత్ర, కళ్యాణ్ మధ్య మౌన్యం రాజ్యమేల సాగింది.
పవిత్ర ఆఫీస్ నుండి రాగానే కూతురు శ్రీజతో తన బెడ్రూమ్లోకి వెళ్ళిపోయేది, తలుపేసుకునేది. అత్తగారితో మాట్లాడటం కానీ, ఆడపడుచులతో సరదాగా గడపడం కానీ చేసేది కాదు. పరిస్థితి అర్థం చేసుకున్న అత్తగారే ఒకరోజు కళ్యాణ్తో విడి కాపురం పెట్టండి అంటూ చెప్పేసింది. అదే విషయాన్ని ఇప్పుడు గుర్తు చేసి, మీ అమ్మగారే కదా మనల్ని విడిగా వెళ్ళిపోమన్నారంటూ పవిత్ర ఇప్పుడు తనని దెప్పుతోంది. నిజానికి కళ్యాణ్ తల్లి కృష్ణవేణి చెడ్డదేమీ కాదు. చిన్న చిన్న గొడవలే చిలికి చిలికి గాలివాన అవుతాయి, బంధుత్వాలు తెగిపోతాయేమో అని భయపడే మనిషి. కోడలు కోరుకున్న స్వేచ్ఛ సదుపాయం తమ ఇంట్లో లేవని గ్రహించిన ఆమె పవిత్ర మనస్తత్వం తన ఆడపిల్లలపై ఎలాంటి ప్రభావం చూపుతుందోనని భయపడింది. రేపు తన కూతుర్లు పెళ్ళై అత్తగారింటికి వెళ్తే వాళ్ళు అత్తమామలతో సఖ్యతగా ఉండాలని కోరుకునే వ్యక్తి ఆమె. కొన్నాళ్ళు వేరే కాపురం ఉంటే అభిమానాలు పెరిగి దగ్గరవుతారన్న ఆశతో ఈ రకంగా వారిని వేరు కాపురం పెట్టమని సలహా ఇచ్చిందే కానీ మరేడ్చేడో ఆలోచన ఆమెకి లేదు. ఈ 5-6 సంవత్సరాల్లో ఆడపడుచులకి పెళ్ళిళ్ళు అయిపోయాయి. మరిదికి నాగ్పూర్లో ఉద్యోగం వచ్చింది. మామగారు రిటైర్ అయిపోయారు. ఆడపడుచుల పెళ్ళిళ్ళు, మరిది చదువు అన్నీ కళ్యాణ్ తండ్రి రాఘవరావే చూసుకున్నారు. కళ్యాణ్ ఆర్థికంగా సహాయం చేస్తానన్నా వద్దన్నారు. పైగా కళ్యాణ్, నాన్నగారు నేను పవిత్ర కలిసి లోన్ తీసుకుని ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాం. ఒక 200 గజాల స్థలం కొనుక్కోవాలని చూస్తుంటే స్థలాల రేట్లు మేము కొనాలనుకున్న బడ్జెట్లో దొరకడం లేదు అని చెప్తే, ఆయన ఎప్పుడో కొన్న మంచి ఏరియాలో ఉన్న స్థలాన్ని కళ్యాణ్కి ఇచ్చేసి ఇల్లు కట్టుకోమన్నారు. కళ్యాణ్ తండ్రికి స్థలం బావత్తు డబ్బు ఇవ్వబోతుంటే ఆయన తీసుకోలేదు. నాకెందుకురా డబ్బు, నేను ఎలాగో అక్కడ ఇల్లు కట్టలేను, నువ్వు కట్టుకుంటే నేను కట్టుకున్నట్టే అంటూ తీసుకోలేదు. ఆయన బాధ్యతలన్నీ తీర్చుకున్నాక సొంత ఇంటిని మాత్రం ఏర్పరచుకోలేకపోయారు. ఇప్పుడు రిటైర్ అయిపోయినా ఆయన దగ్గర ఏ ఆస్తిపాస్తులు లేవు. కేవలం ప్రతీ నెల వచ్చే పెన్షన్ డబ్బులు తప్ప. ఎక్కడో అద్దె ఇంట్లో తను తన భార్య ఒంటరిగా ఉండటం ఇష్టం లేదు ఆయనకి. ఉన్న ఊళ్ళోనే పెద్ద కొడుకు సొంత ఇల్లు కట్టుకొని ఉంటున్నప్పుడు వాడి తల్లిదండ్రులుగా తాము కొడుకు ఇంట్లో ఉండడమే ధర్మం అనుకుంటూ కళ్యాణ్కి చెప్పాడు ఆయన. నేను మీ అమ్మ వచ్చేసి మీతోనే ఉండిపోతామని. దాని పర్యాయవసనమే ఇప్పుడు పవిత్ర తన తల్లిదండ్రుల లాకను నివారిస్తూ మాట్లాడుతోంది. నిజానికి ఇప్పుడు అమ్మ అవసరం తమకి ఎంతగానో ఉంది. తమ ఇంటికి దగ్గరలో ఉండే డే కేర్ ఇప్పుడు వేరే చోటికి మార్చేశారు. తమ ఇంటికి 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. బాబీగాడిని తను పొద్దుటే ఆఫీస్కి వెళ్తూ అక్కడ దింపేస్తే సాయంత్రం పవిత్ర ఆఫీస్ నుండి వస్తూ వాడిని పికప్ చేసుకుని తెచ్చుకోవాలి. పవిత్రకు కష్టమైనా మరో సర్దుబాటు లేదు. పెద్దది శ్రీజ స్కూల్లో 4 గంటలకే అయిపోతే తాము వచ్చే వరకు దాన్ని ఎక్కడో ఏదో ట్యూషన్లో పెట్టాలి. ఇవన్నీ పవిత్రకి తెలియనివా? తెలుసు, కానీ అహం. తొందరగా ఒప్పుకునే స్వభావం కాదు. మేకపోతు గాంభీర్యాన్ని ఒలకబోస్తుంది. కానీ బాబీగాడి రాకతో ఇటు వాడిని పాప శ్రీజాను చూసుకుంటూ ఆఫీస్కి వెళ్ళి రావడం ఎంత కష్టమో తెలియంది కాదు తనకు. చివరి ప్రయత్నంగా పవిత్రతో వస్తామంటున్న అమ్మా నాన్నగారిని రావద్దని ఎలా చెప్పమంటావు? కొన్నాళ్ళు ఉంచుకుందాం, ఆ తర్వాత నాగ్పూర్లో ఉన్న మా తమ్ముడు వేణు దగ్గరికి పంపిస్తాను అని చెప్పి పవిత్రను మొత్తానికి ఒప్పించాడు. కళ్యాణ్ తల్లిదండ్రులు వచ్చిన 3-4 నెలల్లో ఇంట్లో ఎంతో మార్పు. మొదట్లో పవిత్ర అత్తగారితో చాలా ముభావంగా ఉండేది. కానీ ఆఫీస్కి వెళ్తూ పిల్లల విషయంలో ఏవో జాగ్రత్తలు సూచనలు చెప్పడానికైనా ఆమెతో మాట్లాడవలసి వచ్చేది. బామ్మ సంరక్షణలో బాబీగాడు బొద్దుగా అందంగా రూపుదిద్దుకుంటూ చిరునవ్వులు చిందిస్తున్నాడు. శ్రీజని డే కేర్లో వేసినప్పుడు ఎప్పుడూ దానికి వైరల్ ఇన్ఫెక్షనే. తరచుగా జలుబు, దగ్గు, జ్వరం వచ్చేవి. ఎవరో ఒకరు ఆఫీస్కి సెలవు పెట్టి కూర్చునేవారు. పిల్ల కూడా అర్భకంగా ఉండేది. ఇప్పుడు అలా కాదు. కమ్మని పప్పు అన్నంతో కరిగించిన నెయ్యి కలిపిన ముద్దలు చేసి కథలు చెప్తూ బామ్మ తినిపిస్తుంటే అది బంతిలా తయారై చెంగు చెంగున గంతులేస్తోంది. అది వరకెట్లా అత్తగారు చెప్పకుండానే పవిత్ర ఉదయమే లేచి వంట పనికి సాయం చేస్తూ పిల్లలకి స్నానాలు అవి చేయించి ఆఫీస్కి వెడుతోంది. అప్పట్లో ఆమెలో ఉన్న అహం కొద్ది కొద్దిగా కరగనారంభించింది. రాత్రిపూట వంట పని నాదే, మీరు మామయ్య గారు ఏ గుడికో పార్కో వెళ్ళిరండి అంటూ అత్తయ్య గారికి విశ్రాంతినిస్తోంది. పిల్లల టెన్షన్ లేదు తమకిప్పుడు. హాయిగా ఆఫీస్కి వెళ్ళి ఉద్యోగాలు చేసుకుంటున్నారు. కళ్యాణ్ నాన్నగారు ఇంట్లోకి కావాల్సిన కూరగాయలు సరుకులు కొని తెస్తున్నారు. పవిత్రకు అత్తగారి సహకారం అందుతోంది. తను వచ్చే వరకు బాబీగాడిని చూసుకోవటం, వాడికి టైం ప్రకారం పాలు పట్టడం, డైపర్లు మార్చటం, అలాగే శ్రీజ స్కూల్ నుండి రాగానే దాని యూనిఫామ్ మార్పించి దానికి తినిపించటం, ఇవన్నీ పైకి కనిపించినంత చిన్న విషయాలు కావు. అది వరకైతే తనే ఇంటి తాళం తెరుచుకొని పిల్లలతో ఇంట్లోకి వచ్చేది. కానీ ఇప్పుడు ఇల్లు ఎంతో శుభ్రంగా ప్రశాంతంగా ఉంటుంది. ముఖ్యంగా పిల్లల ఆరోగ్యంతో కళకళలాడుతూ పెద్దవారి సంరక్షణలో పెరుగుతున్నారు. అప్పట్లో తన అహంకారపు పొరలు, అత్తగారి ప్రేమ కనబడలేదు. నిజానికి అత్తగారు ఇప్పుడు అప్పుడు అదే ప్రేమను చూపుతున్నారు. తనే ఆమెను సరిగ్గా అర్థం చేసుకోలేకపోయినని బాధపడింది.
ఆ రోజు పవిత్ర ఆఫీస్ నుండి వస్తూనే హుషారుగా వచ్చింది చేతిలో స్వీట్ బాక్స్తో. ముందుగా అత్తగారికి మామగారికి స్వీట్ ఇస్తూ, నాకు ఆఫీసర్గా ప్రమోషన్ వచ్చిందని ముఖం నిండా సంతోషం ఆనందం పులుముకుంటూ మరీ చెప్పింది. ఇద్దరూ చాలా సంతోషమమ్మా అంటూ అభినందించారు. ఈలోగా కళ్యాణ్ రెండో చెల్లెలు శ్రీవాణి తల్లికి ఫోన్ చేసింది. ఆమె ముఖం నిండా ఆనందమే. పవిత్రతో, నీకు ప్రమోషన్ రావడమే ఆనందం అనుకుంటే మీ చిన్న ఆడపడుచు వాణికి 3వ నెల అని డాక్టర్ కన్ఫర్మ్ చేశారట. ఈరోజు అన్ని శుభవార్తలే, మనసు ఆనందంతో పొంగిపోతుందమ్మా అంటూ కోడలి వైపు ఆప్యాయంగా చూస్తూ అంది. ఓ అవునా అత్తయ్య గారు, నిజంగానే పెద్ద శుభవార్త. అయితే ఈ ఆదివారం వెళ్ళి మనం వాణిని మన ఇంటికి తీసుకొచ్చి కొన్ని రోజులు ఉంచుకుందాం అంటూ చెప్పేసరికి కోడలి అభిమానానికి ఆమె హృదయం ఆర్ద్రమైంది. పవిత్ర హృదయం మంచిదే, ఏదో చిన్నతనం. అప్పట్లో తనే సరిగ్గా కోడల్ని అర్థం చేసుకోలేదు. పవిత్రకు అహంకారమని పొరపడ్డా అనుకుంటూ ఆమె మనసులో చాలా బాధపడింది. 1 గంట తర్వాత పెద్దాడబొచ్చు శ్రీవల్లి నుండి ఫోన్. వావ్ వదినా, యు ఆర్ జీనియస్, ఆఫీసర్గా ప్రమోషన్ వచ్చినందుకు కంగ్రాట్స్. థ్యాంక్ యూ వల్లి. జీనియస్ ఏమీ కాదులే, 3 సార్లు డింగి కొట్టిన తర్వాతే వచ్చింది ప్రమోషన్. అలా అనకు వదినా, ఇల్లు పిల్లలు సంసార బాధ్యతలతో ఉన్న మనలాంటి లేడీస్కు ఎప్పుడు వచ్చినా ఫస్ట్ టైమే వచ్చినట్టే ఫీల్ అవ్వాలి. ఇంతకీ మా వదిన ఆఫీసర్ అయినందుకు ఈ ఆడపడుచుకి ఏం గిఫ్ట్ ఇస్తుందో నాటక ఫంకీలో అంది. ఈ ఆదివారం వచ్చే వల్లి వాణిని కూడా తీసుకొస్తున్నాం. మీ ఇద్దరికీ మీకు నచ్చిన చీరలు కొనిపెడతాను. అబ్బా మా వదిన ఎంత మంచిదో అంటూ శ్రీవల్లి చిలిపిగా మాట్లాడుతుంటే పవిత్ర ముసిముసి నవ్వులతో నవ్వసాగింది. ఆ రోజు రాత్రి, అయితే మేడం గారి దగ్గర నేను చాలా జాగ్రత్తగా ఉండాలేమో అంటూ ఆట పట్టిస్తున్న కళ్యాణ్ వైపు ప్రేమగా చూస్తూ, నా ఈ ప్రమోషన్కి కారణం అత్తయ్య గారే. 4 సంవత్సరాల నుండి నేను నా కెరియర్ మీద సరిగ్గా ఫోకస్ చేయలేకపోయాను. అది కాక శ్రీజ ఎప్పుడూ సిక్ అవుతుండేది. నేను ఎక్కువ సెలవు తీసుకుంటున్నా అన్న కారణంగా నా పర్ఫార్మెన్స్ అప్రైజల్ పూర్ రేటింగే పడేది. అందుకే ప్రమోషన్కి డ్రాప్ అవుతున్నాను. కానీ అత్తయ్య గారు మామయ్య గారు ఇక్కడికి వచ్చిన ఈ సంవత్సరం కాలంలోనే ఒక్కరోజు కూడా నేను లీవ్ తీసుకోకుండా ఆఫీస్కి వెళ్ళి వస్తున్నాను. అత్తయ్య గారితో ఏదో మాటల సందర్భంలో ప్రమోషన్ విషయం చెప్తే, నువ్వు ఈసారి బాగా ప్రిపేర్ అవ్వు, ఆఫీస్కి సెలవు పెట్టకు, పిల్లల్ని నేను చూసుకుంటాను అని చెప్పి ఎంతో సహకరించారు అని చెప్తున్న పవిత్ర వైపు ఆశ్చర్యానందాలతో చూస్తున్నాడు కళ్యాణ్. మనిషితనంలోని అహంకారాన్ని తగ్గించుకుంటే అందరూ అభిమానిస్తారు, కుటుంబ సభ్యుల ప్రేమకి పాత్రులు అవుతారన్న విషయం పవిత్ర విషయంలో నిజమయ్యేసరికి అతని హృదయం భార్య పట్ల అనురాగంతో నిండిపోయింది. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.